ఇదంతా కాదు, మనం వేరు పడదాం అంతే. అరే పిచ్చిదనవానే, గింత చిన్న విషయానికి ఏర్పడదాం అంటావా? నువ్వు మాట్లాడుతుంది వదినతోని, నువ్వేం టెన్షన్ పడకు. ఇది చిన్న విషయం కాదు గణేష్, రాను రాను చాలా పెద్దగా అవుతుంది. ఎందుకంటే మొన్న మీ అమ్మ విషయంలోనే చెర 5,000 వేసుకుందాం అన్నప్పుడే స్టార్ట్ అయింది ఈ గొడవ. అసలు మనం అప్పటి నుంచే జాగ్రత్త ఉంటాయిపో. కానీ ఇప్పుడు ఏమైంది? మనకు తెలిసే మీ అన్న 10 లక్షలు వెనకేసుకొని బయట ఇస్తానని తెలిసింది. అదే నీకు తెలియకుండా ఇంకెన్ని లక్షలు వేసుకున్నాడో కదా. అందుకని అంటాను. అయినా ఈ గొడవ మా ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో ఉన్నప్పుడే మనం ఏర్పడితే మంచిగా ఉంటుంది. అదే ఈ గొడవ మీ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోకి వస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? అందుకే అంటాను గణేష్, మనం ఏర్పడదామని. మనం రేపటి రోజు ఏమన్నా అయితే అంటే పండుగలకు పబ్బాలకు అందరూ మొక్కగాడికి వచ్చినప్పుడు సంతోషంగా మాట్లాడుకుంటా మంచి కలిసి ఉండాలి. కానీ ఇదే శత్రువుల్లాగా మీరిద్దరు ఒకరి మీద ఒకరు కోపాలు తాపాలు పెంచుకుంటే మంచిగా ఉంటుందా? అప్పుడు నీకు సంబరం చెప్పు. చూడు, ఆలోచించుకుంటేనే ఇంత భయపడతాను. ఇదే నిజమైతే ఎట్లుంటావు? నాకు తెలుసు గణేష్ నీ గురించి. మీ అన్నంటే నీకు బాగానే ప్రేమ ఉన్నది, అదంతా నాకు తెలుసు. కానీ గొడవలు పెద్దవి కాకముందే వెళ్ళిపోదామంటానా. కొంచెం నా మాటలు అర్థం చేసుకో. ఏర్పడితే మనం మంచిగా ఉంటాం, మీ అన్న కూడా మంచిగా ఉంటాడు. అర్థమవుతుందా? అన్న మీద ప్రేమతోనే విడిపోదాం గణేష్, కోపంతో నద్దు. అర్థం చేసుకో ప్లీజ్. ఏర్పడదాం.